నువ్వు నన్ను మస్టకు వదలకూడదు. నా పేరు ఫ్లాషీ. The next day. స్వీటీ, ఈ రోజు చాక్లెట్ డే కదా, అందుకే నీకోసం 100 రూపాయల డైరీ మిల్క్ తెచ్చా స్వీటీ. తీసుకో స్వీటీ. థ్యాంక్ యూ ఫ్లాషీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. The next day. వావ్, టెడ్డీ బేర్ చాలా బాగుంది. స్వీటీ, ఇదంతా జస్ట్ 1000 రూపాయలు. నీకోసం నా గుండెన కోసి ఇచ్చేస్తా. ఇదొక లెక్క కాదు. The next day. భారతదేశం నా మాతృభూమి. భారతదేశంలో ఆడవాళ్ళందరూ నాకు చెల్లి లాంటి వాళ్ళు. ఈ స్వీటీ తప్ప. స్వీటీ మాత్రం నాకు భార్యతో సమానం. నాకుడే, నువ్వు నాకు మా ఆయనతో సమానం. నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, ప్రామిస్ చేస్తున్నా. ఒరే ఏంద్ర, టైం 10 అవుతున్నా కానీ ఇంకా రాలేదు స్వీటీయా. ఈ రోజు కిస్ డే. ఈ ఎట్టబెట్టల కిస్ నాకు అర్థం కావట్లేదు. ఇటు పెట్టుకుని ఆమె బట్టి లాగేసి ముద్దు పెట్టేలా బ్యా. ఏమి ఇంకా టైం అయినా కానీ రాలేదు. ఈరోజు ఏమైంటదబ్బా? బేబీ, నువ్వు ఈ రోజు రావనుకున్నాను తెలుసా? అబ్బా, నువ్వు కానీ ఈ రోజు రాకుంటే నాకు లేనిపోని డౌట్లే రాబోయాయి. ఎందుకంటే ఒక అమ్మాయి కిస్ డే రోజు రాలేదంటే అది ఏదో సంథింగ్ ఇస్ ఫిషియే. నాకు బాగా తెలుసు. ఒరే ఈడేంది ఇట్ట మాట్లాడతాడా? ఒక అమ్మాయి కాడుండా బా మళ్ళీ ఓడిడా. ఏది ఒక కిస్ డే రోజు ఒక అమ్మాయి రాకపోతే దానికి అర్థం సంథింగ్ ఇస్ ఫిషి అంటే బా జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, ఎన్ని వస్తాయా? అవన్నీ మనకు చెప్తారు, అలా చెప్పరు కదా. నా స్వీటీ మీద నాకు నమ్మకం ఉంది కానీ ఈడు మాటలేదు. నేను వినేదా? నేనే స్వీటీ ఇంటికి పోయి సర్ప్రైజ్ ఇస్తా. పోయేదల్లా ఫ్లాష్ మ్యాన్ వాడు గడుచుకొని పోయా, ఫ్లాష్ మ్యాన్ ఫైటర్సా సర్ప్రైజ్ చేద్దాం. ఓ మాస్టర్, ఫ్లాష్ మ్యాన్ ఫైటర్స్ వాడు కొట్టవా?